అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఎలుగుబంటి చాలా బాగా కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు వాటికి పక్కనే ఉన్న నగరానికి పోవాలని అనిపించింది. అవి కూడా మనుషుల మాదిరే ప్యాంటు షర్టు వేసుకుని ఎవ్వరూ కనుక్కోకుండా కళ్ళకు అద్దాలు నెత్తిన టోపీ పెట్టుకుని బయలుదేరాయి. నగరంలో బస్సులు ఆటోలు సైకిళ్ళు చూసుకుంటూ నడుస్తూ ఉన్నాయి. ఓ చోట వారికి ఒక పెద్ద తోట కనపడింది. దానిలోకి వెళ్ళి చూశాయి. అక్కడ పిల్లలు గుంపులు గుంపులుగా కొందరు నీళ్ళల్లో ఈతలు కొడుతుంటే మరికొందరు ఉయ్యాలూగుతూ సరదాగా గడుపుతున్నారు. ఇంకొందరు జారుడు బండలు జారుతుంటే మరికొందరు బంతాట ఆడుతూ ఉన్నారు. ఇవన్నీ చూశాక కోతి కనిపించింది, మన అడవిలో కూడా మన పిల్లలకి ఆడుకోవడానికి ఇలాంటివన్నీ ఉంటే ఎంత బాగుండో కదా అని అంది. వెంటనే ఎలుగుబంటి కూడా అవునవును అనింది. అవి తిరిగి అడవికి రాగానే చెరువు పక్కనున్న ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర ఒక పెద్ద గొంత మరీ లోతుగా లేకుండా తవ్వాయి. నీళ్లు నింపితే బురద కాకుండా అడుగంతా రాళ్లు పరిచాయి. పక్కనే ఉన్న చెరువు నుండి అక్కడికి నీళ్లు వచ్చేటట్టు ఓ చిన్న కాలువ తవ్వాయి. అంతే, పిల్లలు ఈదులాడడానికి ఒక చెరువు తయారైంది. మర్రి చెట్టు ఊడలు పక్కపక్కనే ఉన్న వాటిని కింద చెక్క పలకల్ని చేర్చి గట్టిగా కట్టాయి. అంతే, ఉయ్యాలు తయారైపోయాయి. ఆ తర్వాత చెక్క ముక్కలన్నిటినీ చేర్చి జారుడు బండని తయారు చేశాయి. జారుడు బండకి రంగులేసి చక్కగా మెత్తటి గడ్డి కింద పరిచాయి, జారితే దెబ్బలు తగలకుండా. అలాగా అక్కడక్కడ మంచి మంచి రంగురంగుల పూల మొక్కలు నాటాయి. అంతే, చూడ చక్కని తోట తయారైంది. అది చూసి అడవిలోనన్ని జంతువులు చాలా సంబరపడ్డాయి. కోతిని ఎలుగుబంటిని ఎంతగానో మెచ్చుకున్నాయి. రోజు సాయంకాలం పూట పిల్లలను ఆ తోటలోకి తీసుకొచ్చి హాయిగా ఆడుకోసాగాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. మరిన్ని మంచి కథల కోసం.